హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా పెన్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం కింద డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగుల సోదరులకి ఎంతవరకు డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నిజంగానే 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయలు వస్తాయని చాలామంది ఇప్పటికే డౌట్ అయితే పడుతున్నారండి. మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అసలు మన తెలంగాణలో ఎంతమంది మన వృద్ధులు ఉన్నారు, అలాగే ఒంటరి మహిళలు, వికలాంగులు సోదరులు, అన్ని విషయాలు మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే చాలామంది వచ్చేసి మన ప్రభుత్వం మారినప్పటి నుంచి డబ్బులు వస్తాయా లేదా అన్ని చాలా విషయాలు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఏప్రిల్ 1వ తారీఖున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఏంటంటే మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం అయితే ప్రారంభించాం. ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే వృద్ధులకి, ఒంటరి మహిళలకి 4,016 రూపాయలు, అలాగే వికలాంగుల సోదరులకైతే 6,016 రూపాయలు ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ రోజున ఎంతవరకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందంటే, ఈ రోజున వచ్చేసి మనకైతే ఎవరైతే వృద్ధులు అయితే ఉంటారో వాళ్ళకైతే 4,016 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఈ డబ్బులు అయితే ఈ రోజు నుంచి విడుదలయ్యి మనకైతే ఏప్రిల్ 5వ తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు కూడా జమ చేస్తామని మనకైతే సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా మన తెలంగాణలో ఉన్న 2,70,000 మందికి ఒకేసారి డబ్బులు అయితే ఇచ్చే విధంగా మార్గంలో అయితే ఉన్నామని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి సో ఎవరైతే ఈ రోజున పొందుతున్నారో మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే చాలామంది అంటున్నారు మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంక్ వెళ్ళాలని. సో మీరు మారాల్సిన అవసరం ఏమీ లేదండి. గతంలో మీరు ఎలా తీసుకున్నారో అదే విధంగా కూడా ఈసారి కూడా మన అయితే ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే తీసుకోవచ్చండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఈ నెల నుంచి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరైతే దీంట్లో అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క ఆసరా పెన్షన్దారులకైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఆనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే ఇలాంటి డైలీ నోటిఫికేషన్ అనేది మీరైతే పొందవచ్చు. మన గవర్నమెంట్ తరఫున ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మీ ముందుకైతే నేను వీడియో రూపంలో అయితే ముందుకైతే తీసుకొస్తున్నాను. కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా.